మనకు ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టెట్ ఎగ్జామ్లో 2 మార్కులు తెచ్చిపెట్టేటువంటి అంశం వచ్చేసి ఏంటిదంటే క్వశ్చన్ ట్యాగ్. ఇందులో నుంచి కంపల్సరీ బిట్ అడుగుతాడు. క్వశ్చన్ ట్యాగ్ నుంచి బిట్ లేకుండా టెట్ ఎగ్జామ్ పేపర్ ఉండదు. మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసినా కంపల్సరీ బిట్ ఉంటుంది. అయితే ఈ టెట్ ఎగ్జామ్కు సంబంధించి జస్ట్ ఈ 2 అంశాలు తెలుసుకుంటే బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. మీ పాకెట్లో 2 మార్కులు ఉన్నట్టే. అదేంటిదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. జస్ట్ ఏం లేదు, వెరీ సింపుల్ లాజిక్. అదేంటిదంటే గమనించండి. రూల్ 1, లెట్స్ తోటి గనక ఉంటే, అంటే లెట్ పక్కన ఏమీ లేకపోతే షెల్ వి ఉపయోగించాలి, క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్స్ గో టు ద పార్క్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? షెల్ వి ఆన్సర్ అవుతుంది. ఒకవేళ లెట్ పక్కన మీ కానీ, హిమ్ కానీ, హర్ కానీ, దెమ్ కానీ లేదా ఏదైనా పేరు కానీ ఉంటే విల్ యూ ఆన్సర్ అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఉంది, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? విల్ యూ అవుతుంది. అర్థమైంది కదా? మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, గమనించండి. ఎగ్జామ్ పేపర్లో లెట్స్ మాత్రమే ఉంటే షెల్ వి ఉపయోగించాలి. లెట్ పక్కన ప్రొనౌన్ ఉంటే మీ కానీ, హిమ్ కానీ, హర్ కానీ, దెమ్ కానీ, పేరు కానీ ఉంటే విల్ యూ ఉపయోగించాలి. ఇదే లాజిక్. రైట్. ఇప్పుడు దీని మీద బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. గమనించండి. లెట్స్ ఉంది, లెట్స్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. షెల్ వి ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్. కింద గమనించండి, షెల్ వి ఈజ్ ద ఆన్సర్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ లాజిక్ చూద్దాం. ఇక్కడ గమనించండి, మీ ఉన్నది, మీ ఉంటే దీని ప్రకారం అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? విల్ యూ అవుతుంది. సో ఆన్సర్ విల్ యూ. గమనించండి, విల్ యూ. రైట్. ఇదే లాజిక్. ఇది తెలియక మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో లెట్ మీదనే క్వశ్చన్ ట్యాగ్లో మీకు అడగడం జరుగుతుంది. రైట్. టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ మీద అడగడం జరుగుతుంది. ఇది లెట్ మీదనే. నెక్స్ట్ బిట్ చూడండి. లెట్ స్టార్ట్ ద క్లాస్. సో ఇక్కడ గమనించండి, లెట్ ఒకటే ఉంది. రైట్. లెట్ ఒకటే ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలని నేర్చుకున్నాం? షెల్ వి ఉపయోగించాలి. రైట్. నెక్స్ట్ బిట్. లెట్ తర్వాత హిమ్ ఉన్నది. హిమ్ ఉంటే ఏం ఉపయోగించాలి? విల్ యూ ఉపయోగించాలి. మనం నేర్చుకున్నదే, జస్ట్ ఒక్క లాజిక్ తోటే గమనించండి. లెట్స్ ఏ ఉన్నది, లెట్స్ ఏ ఉంటే షెల్ ఉపయోగించాలి. సో షెల్ వి. లెట్ పక్కన ఉంటే విల్. లెట్ హర్ ఉన్నది, హర్ ఉంది కాబట్టి విల్ వస్తుంది. రైట్. విల్ యూ ఆన్సర్ అవుతుంది. ఇంత సింపుల్ లాజిక్. ఇంత సింపుల్ లాజిక్ మీరు ఎన్ని కోచింగ్ వీడియోస్ చూసినా మీకు అక్కడ దొరకదు. కాబట్టి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీతో పాటు టెట్ ఒకటే కాకుండా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నా వారికి షేర్ చేయగలరు. ఈ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి. నేను అక్కడ వాట్సాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూడండి. దీని తర్వాత లెట్ ఏ ఉన్నది. లెట్స్ డిస్కస్ ద ఇష్యూ. లెట్ ఏ ఉంటే ఏం ఉపయోగించాలి? మనము షెల్ వి ఉపయోగించాలి. సందేహపడాల్సిన అవసరమే లేదు. తర్వాత లెట్ పక్కన దెమ్ ఉన్నది. లెట్ పక్కన ఉంటే విల్ వస్తుంది ఆన్సర్. సో విల్ యూ ఈజ్ ద ఆన్సర్. లెట్ పక్కన ఏమీ లేకపోతేనేమో ఏం ఉపయోగించాలంటే షెల్ ఉపయోగించాలి. లెట్ పక్కన ఏమైనా ఉంటే విల్ ఉపయోగించాలి. లెట్ మీ, ఎంఈ ఉన్నది. సో మీ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి? విల్ యూ ఉపయోగించాలి. గమనించండి ఆన్సర్. లెట్ పక్కన ఏమైనా ఉంటే షెల్ ఉపయోగించాలి. రైట్. సారీ, లెట్ పక్కన ఏమైనా ఉంటే గమనించండి, విల్ ఉపయోగించాలి. లెట్ పక్కన ఏమైనా ఉంటే విల్ ఉపయోగించాలి. ఏదైనా ప్రొనౌన్ ఉంటే, అవి లేకపోతే షెల్ ఉపయోగించాలి. లెట్స్ ఉన్నది, ఏమి లేదు అంటే షెల్ వి. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఉంటే విల్. సో
గమనించండి, లెట్ పక్కన ఏమనుందా? లేదు. లేదు కాబట్టి ఏమి ఉపయోగించాలి? షల్ వి ఉపయోగించాలి. లెట్ పక్కన ఏమైనా ఉంటే విల్ యూ ఉపయోగించాలి. ఇది గమనించండి. ఇక్కడ మీ ఉన్నది అంటే విల్ యూ ఉపయోగించాలి. గమనించండి, లెట్ కానీ ఓకే లేదా లెట్స్ కానీ ఇవి ఉంటే ఓకే షల్ వి ఉపయోగించాలి. షల్ వి ఉపయోగించాలి. రైట్. ఒకవేళ లెట్ పక్కన ఏదైనా ప్రొనౌన్ ఉంటే అంటే హర్ కానీ హిమ్ కానీ దెమ్ కానీ రైట్ ఏదైనా పేరు కానీ ఉంటే విల్ తర్వాత రైట్ యూ ఉపయోగించాలి. విల్ యూ, విల్ వి కాదు, విల్ యూ ఉపయోగించాలి. ఇంతే. ఏమీ లేకపోతే షెల్ వి, ఉంటే విల్ యూ, అంతే. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాము. లెట్స్ బిగిన్. లెట్స్ బిగిన్ అంటే ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఏమి ఉపయోగించడం? షెల్ వి. సో ఆన్సర్ ఏమవుతుంది? షెల్ వి ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా ఉంటే మాత్రం విల్ వస్తుంది. లెట్ హిమ్, ఇక్కడ హిమ్ ఉన్నది, ఉంటే విల్ అన్నాం. రైట్, విల్ యూ. నెక్స్ట్ లెట్ తర్వాత ఏమీ లేదు సో షెల్ వి. లెట్ పక్కన హర్ ఉన్నది అంటే విల్ యూ. ఇంత ఈజీ. లెట్ పక్కన ఏమీ లేదు, ఏమీ లేకపోతే షెల్ వి ఉపయోగించాలి. లెట్ పక్కన ఏమైనా ఉంటే ఇక్కడ చూడండి దెమ్ ఉంది, ఉంటే విల్ ఉపయోగించాలి. గమనించండి, విల్ యూ. రైట్. ఆ విధంగా ఇంకొన్ని చూద్దాం. లెట్ పక్కన మీ ఉంది, ఉంటే విల్లు, ఉంటే విల్లు, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఉంటే ఊ అంటే విల్, అలా గుర్తుపెట్టుకోండి. ఉంటే విల్. ఇక్కడ కూడా రైట్ ఇలా రాస్తే ఇంకా బెటర్. ఉంటే ఏమవుతుంది? విల్, వా అలా. ఏ టాపిక్ చదివినా దాన్ని లాజికల్గా గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ చూడండి. లెట్స్ అటెండ్. లేదు కాబట్టి షెల్ వి. నెక్స్ట్ లెట్స్ నాట్. లేదు అంటే షెల్ వి. నెక్స్ట్ లెట్ హిమ్. ఉంటే అంటే విల్, వా సౌండ్ ఉండాలి. విల్ యూ. రైట్. ఆ విధంగా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. రైట్. లెట్స్ హెల్ప్. ఏమీ లేదు అంటే షెల్ వి. నెక్స్ట్ లెట్స్ హర్. ఉంది అంటే విల్ యూ. రైట్. ఉంటే విల్ యూ, లేకుంటే రైట్ షెల్ వి. రైట్. సో ఈ విధంగా ఇటువంటి లాజిక్స్ తోటి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టెట్ పేపర్ కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, అన్ని టాపిక్స్ మీద పూర్తిగా ఇటువంటి ఈజీ లాజిక్స్ తోటి నా ఛానల్లో అన్ని టాపిక్స్ మీద వీడియోలు కలవు. ఇంకెవరైనా చూడకపోతే చూడగలరు. వాటికి సంబంధించిన ప్లేలిస్టులు కూడా కలవు. రైట్. సో కాబట్టి తప్పకుండా నా ఛానల్ను విజిట్ చేయండి, ఆ వీడియోస్ చూడండి. తప్పకుండా మీరు మంచి స్కోర్ తోటి ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సంతోషంగా మీరు బయటికి రాగలుగుతారు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ కూడా మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్. సో ఒకసారి ఇంకొన్ని ప్రాక్టీస్ చేద్దాము. గమనించండి. లెట్స్ వర్క్. సో లేదు అంటే షెల్ వి, ఉంటే విల్. లెట్ మీ. ఉంటే విల్, మీ ఉంది కదా విల్. నెక్స్ట్ గమనించండి. లెట్స్ ఇన్వైట్. లేదు అంటే షెల్ వి. రైట్. ఉంటే విల్. లెట్ హిమ్. ఉంది, ఉంటే విల్ యూ. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ఏ వాక్. లెట్స్ గో ఫర్ ఏ వాక్. సో ఉందా? లేదు అంటే షెల్ వి. నెక్స్ట్ లెట్ మీ. ఉంది అంటే విల్ యూ. రైట్. ఇంత ఈజీ. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ ఈ బిట్ను ఇంకొన్ని బిట్స్ నేను మీతోటి ఇక్కడ అంటే ఇందులో లాజిక్స్ చెప్తాను. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ పంక్చువేషన్లో కానీ ఇవి అడుగుతూ ఉంటాడు. అది ఎలా అంటే క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే జనరల్గా ఇలా సెంటెన్స్ ఉంటుంది. అయితే పంక్చువేషన్ మార్క్స్లో ఇక్కడ గమనించండి, కామా ఉంటుంది. కామా తర్వాత లాస్ట్కు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కామా తర్వాత
క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కామా తర్వాత ఏముంటుంది, ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి షెల్ వి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ షెల్ వి తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీకు ఈ విధంగా పంక్చువేషన్ మార్క్స్లలో ఇవి కూడా అడుగుతున్నాడు. అంటే కామా ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఇవ్వడం, క్వశ్చన్ మార్క్ ఇక్కడ కాకుండా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడము. సో ఇటువంటివి కూడా ఇస్తున్నాడు కాబట్టి ఆ సెంటెన్స్ను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇవి లెట్కు సంబంధించినటువంటి లాజిక్స్. సో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ విధంగా లాజిక్స్ తోటి, ఈ విధంగానే కాదు దీనికంటే ఇంకా ఈజీ లాజిక్స్ తోటి యాక్టివైజ్ ప్యాసివైజ్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, తర్వాత యాడ్జెక్టివ్స్ కావచ్చు, యాడ్వర్బ్స్ కావచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, అన్ని టాపిక్స్ మీద నా ఛానల్లో కంప్లీట్ వీడియోలు గలవు. అవి కూడా మీరు రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పేటువంటి ఒక లాజిక్స్ను నేర్చుకొని ఆ లాజిక్ తోటి బిట్స్కు ఆన్సర్ చేయవచ్చు. రైట్? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.